కలియుగ వైకుంఠంగా భావించే తిరుమలలో స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆ బ్రహ్మాండ నాయకుని దర్శనానికి భక్తులు దేశం నలుమూల నుంచి తరలి వస్తున్నారు. దీంతో తిరుమల వైకుంఠాన్ని తలపిస్తోంది. అయితే కేవలం బ్రహ్మోత్సవాల సమయంలోనే కాదు, నిత్య కళ్యాణం పచ్చ తోరణంలా ఎప్పుడూ కళకళలాడుతూనే ఉంటుంది తిరుమల. ఏడాది పొడవునా పూజలు అందుకుంటూ ఉత్సవాల దేవునిగా ప్రసిద్ధి చెందాడు ఆ 7 కొండలవాడు. 365 రోజుల్లో 450కి పైగా ఉత్సవాలు జరిగేది ఈ వెంకన్న స్వామికే. నిత్యం గోవింద నామస్మరణ మార్మోగుతూ ఆధ్యాత్మిక భావాలు విరాజిల్లే స్వామివారి చెంత 2 రోజులు గడపాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అంతటి దివ్య క్షేత్రమైన తిరుమల నిర్వహణ అంటే అంత ఈజీ కాదు. టీటీడీ బోర్డే అవన్నీ చూసుకుంటుంది. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పాలక మండలి లేకుండానే పాలన సాగుతోంది. ఈ నేపథ్యంలో టీటీడీ చైర్మన్ అలాగే బోర్డు సభ్యులు ఎవరన్న దానిపై రోజుకో పేరు తెరపైకొస్తోంది. తాజాగా టీటీడీ బోర్డు మెంబర్ రేసులో స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. త్వరలోనే ఆయన తిరుమల తిరుపతి పాలక మండలి సభ్యునిగా నియమితులు కాబోతున్నట్టు తెలుస్తోంది. గత కొంతకాలంగా ఆయన తరచూ తిరుపతిలో ప్రత్యక్షమవుతున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ తిరుమల పర్యటనలోనూ ఆయన వెంటే ఉన్నారు. టాలీవుడ్ మాటల మాంత్రికుడిగా పేరుగాంచిన త్రివిక్రమ్ కు పవన్ కళ్యాణ్ కు ఉన్న ఫ్రెండ్షిప్ గురించి అందరికీ తెలిసిందే. త్రివిక్రమ్ ను పవన్ నమ్మినంతగా ఇంకెవరూ నమ్మరని కూడా అంటుంటారు. ఎన్నో ఏళ్లుగా త్రివిక్రమ్ పవన్ మధ్య ఉన్న ఆ మిత్రబంధం అలా కొనసాగుతూనే ఉంది. రాజకీయంగా పవన్ బిజీగా ఉన్నా కూడా ఆయన సినిమాలకు సంబంధించిన అన్ని పనులు త్రివిక్రమే చూసుకుంటారు. అలాగే పవన్ కళ్యాణ్ కు స్క్రిప్ట్ కూడా రాసేది త్రివిక్రమేనని ప్రచారం. పవన్ కు ఏదైనా విషయం చెప్పాలన్నా, అందుకు ఆయన ఒప్పించి మెప్పించాలన్నా అందుకు ఈ మాటల మాంత్రికుడే సరైన వ్యక్తి అని అందరూ నమ్ముతుంటారు. దీంతో వారి మధ్య ఉన్న ఆ అనుబంధంతోనే ఇప్పుడు త్రివిక్రమ్ కు పవన్ కళ్యాణ్ టీటీడీ బోర్డు మెంబర్ పదవినిచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. జనసేన కోటాలో ఈ డైరెక్టర్ బాధ్యతలు తీసుకునే ఛాన్స్ ఎక్కువగా ఉందంటున్నారు. ఇదిలా ఉంటే ఎన్నికలకు ముందు జనసేన పవన్ కళ్యాణ్ గెలుపును కాంక్షిస్తూ ఓ పాట కూడా రాశారు త్రివిక్రమ్. అప్పటి నుంచి వైసీపీ సోషల్ మీడియా విభాగం ఆయన్ను టార్గెట్ చేస్తుంది. ఫోన్ చేసి మరీ తిట్టడం, శాపనార్థాలు పెట్టడం, అసభ్య పదజాలంతో దూషించడం లాంటివి కూడా చేశారని త్రివిక్రమ్ పలుమార్లు ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఆయన వైసీపీని ఓడించాలంటూ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఎన్నో ఏళ్లుగా తనకు ఆత్మీయ మిత్రునిగా ఉంటూ జనసేన గెలుపు కోసం కూడా కష్టపడిన త్రివిక్రమ్ కోరుకుంటే టీటీడీ మెంబర్ కావడం ఖాయంగా తెలుస్తోంది. లేదంటే జనసేననే స్వచ్ఛందంగా వారి అనుబంధం రీత్యా ఆయన్ను టీటీడీకి రికమెండ్ చేసినా ఇట్టే పనైపోతుందని టాక్. పవన్ కళ్యాణ్ తిరుమలకు వచ్చినప్పుడల్లా ఆయన కూడా కనిపిస్తుంటే త్రివిక్రమ్ కు పదవి ఖాయమని అంతా అనుకుంటున్నారు. అయితే టీటీడీ బోర్డు సభ్యులుగా నియమితులు కావడం అంటే చాలానే బ్యాక్గ్రౌండ్ వర్క్ ఉంటుంది. ఇందుకు అనేక లెక్కలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది. మరోవైపు టీటీడీ పదవుల కోసం చాలా ఒత్తిడి ఉంటుంది. అలాగే పోటీ కూడా తీవ్ర స్థాయిలోనే ఉంటుంది. కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ వాటాల కింద సభ్యులను ఎంపిక చేయాల్సి ఉంటుంది. పైగా ఇప్పుడు శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యి కల్తీ ఇష్యూ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో రాజకీయాలకు తావివ్వకుండా ఎలాంటి అవినీతి అక్రమాల మకిలి అంటని వారినే బోర్డులోకి తీసుకోవాలని చూస్తున్నారు సీఎం చంద్రబాబు. టీటీడీ చైర్మన్ తో పాటు సభ్యులను కూడా ఇటు ఆధ్యాత్మికత, అటు భక్తి భావంతో ఉన్నవారికే ప్రాధాన్యత ఇవ్వాలనే యోచనలో ఉన్నారాయన. అందుకే 4 నెలలుగా టీటీడీ చైర్మన్ అలాగే సభ్యుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పలువురు పేర్లు వినిపిస్తున్నాయి. తాజాగా జనసేన కోటాలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కు టీటీడీ బోర్డు మెంబర్ పదవిస్తారని ప్రచారం జరుగుతోంది. మరి దీనిపై సీఎం చంద్రబాబు నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.